దేవుని చిత్తంలో ప్రవర్తించడానికి మనం నేర్చుకోవాలి. నేను ఇంత భక్తి చేస్తున్నాను, నాకే కష్టం ఎందుకు వచ్చింది అని కాదు. అందులో కూడా మనం నేర్చుకోవాలి. నేను ఆత్మీయతలు ఇంకా బలపడాలి, ఇంకా స్థిరత్వంగా ఉండాలి. అది నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితులను బట్టి కూడా ఆత్మీయతలు ఇంకా నువ్వు ఎలా మెలకుగా ఉండాలి, ఎలాంటి శక్తి కలిగి ఉండాలి. ఒకవేళ నీలో ఏమైనా లోపం ఉందా, ఆ లోపముని ఎలా సరిచేసుకోవాలో అది ఒక ఆత్మీయ పాఠంగా మనం నేర్చుకునే వారిగా ఉండాలి. అంతేకాని ఇంత భక్తిగా ఉన్నాను, ఎలా ఎందుకు జరుగుతుందని కాదు. దావీదు కీర్తనకారుడు ప్రభు దేవుని అడిగాడు, అయ్యా నీ చిత్తానుసారంగా ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పమయ్యా. అబ్బాయి ఎంత బాగా అడుగుతూ ఉన్నాడండి. ప్రియులారా, అక్కడక్కడ గమనించవచ్చు. మరి దావీదు అక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఎవరిని చూసి? గొలియాతుని చూసి భయపడుతూ ఉన్నారు. ఆ యుద్ధానికి వెళ్ళలేం, యుద్ధం చేయలేమా, ఓడించలేం, మన వల్ల కాదు అంటున్నారు. కానీ దావీదు ఒకటే ఏమనంటే, నీ చిత్తములో నేను వెళ్తానయ్యా. ఇదిగో సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవమగల దేవుని నామాన్ని దూషించడానికి వాడు ఏ పాటివాడు, ఎంతటి వాడు, ఇదిగో వాడిని చంపడానికి నేను వెళ్తున్నాను అంటున్నాడు. అక్కడ వాళ్ళు ఏం చూస్తున్నారు అని అంటే, అన్నలు తన ఆ రాజు సైన్యము ఏమి చూస్తున్నారంటే, ఆ దావీదు మీద ఉన్న శిరస్నానం లేదని, కవచము లేదని, కత్తి లేదని, డాలి లేదని అవి చూస్తున్నారు. అవి పెట్టిస్తున్నారు. పెడుతుంటే అవి వాడికి లేక అవి జారిపోతున్నాయంట. అసలు పట్టుకోవడమే కుదరట్లేదంట, కత్తి పట్టుకోవడం కుదరట్లేదంట, డాలి పట్టుకోవడం కుదరట్లేదంట, అవి వాడికి లేక. కానీ వారు అంటున్నారు, ఈ లేకుండా యుద్ధానికి ఎలా వెళ్తాం? కంటికి కనిపించేవి వారు చూస్తున్నారు. కానీ దావీదు కంటికి కనిపించనివి విజయమని చూస్తున్నాడు. ప్రియులారా, మన దగ్గర ఏదో లేదని, ఏదో పొందుకోలేదని, ఏదో అనుకొని మనం వాటి వైపు చూసి నిరాశపడుతూ ఉంటాం. ఇది మన వల్ల కాదు, మన చేత కాదు, మన వల్ల అయ్యే పని కాదని మనం నిరాశపడిపోతుంటాం, మనమే బాధపడిపోతుంటాం. కానీ అక్కడ అందరూ కూడా దావీదు వైపు చూస్తున్నారు. దావీదు దగ్గర కవచం లేదు, కత్తి లేదు, ఏమీ లేదు, వెళ్ళి యుద్ధానికి ఎలా వెళతాడు అని వారు చూస్తున్నారు. కానీ విజయం ఇచ్చే దేవుని వైపు చూస్తున్నాడండి దావీదు. ఏంటి? తన చిత్తంలో ప్రవర్తించుటకు నేర్పిస్తున్న దేవుని వైపు చూస్తున్నాడు. అయ్యా ఈ యుద్ధము గొలియాతు యుద్ధము నేర్చుకున్నాడేమో. హల్లెలూయా. యుద్ధము గొలియాతు నేర్చుకున్నాడు. వారు అంటున్నారు, యుద్ధములో నైపుణ్యము గలవాడు ఎవరు? గొలియాతు. నేర్పరి గలవాడు యుద్ధములో నేర్చుకున్నాడు. పెద్ద నేర్పరి, కత్తి ఎలా తిప్పాలో నేర్పరి గొలియాతు, యుద్ధం ఎలా చేయాలో నేర్పరి. అటువంటి నేర్పరి దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. పైగా అన్నలు అంటున్నారు, ఒరే యుద్ధంలో నైపుణ్యం పొందిన వారమురా మేము, నేర్పరి గల వాళ్ళమురా మేము, యుద్ధం ఎలా చేయాలో నేర్చుకున్నావు. నీకు యుద్ధం చేయడం నేర్చుకున్నావా? నువ్వు ఏమన్నా యుద్ధం చేయడం నువ్వు నేర్చుకున్నావా? కత్తి ఎలా పట్టుకోవాలో నువ్వు నేర్చుకున్నావా? డాలు ఎలా పట్టుకోవాలో నువ్వు నేర్చుకున్నావా? అసలు యుద్ధానికి ఎలా వెళ్ళాలో నువ్వు నేర్చుకున్నావా అని అన్నలు అంటున్నారు. అక్కడ నీకు యుద్ధము నేర్పరి లేదో. మేము నేర్చుకున్న వాళ్ళమే మేము వెళ్ళట్లేదు. అవతలవాడు మంచి నేర్పరి అంటున్నారు. కానీ దావీదు అంటున్నాడు, దావీదు దేవుని దగ్గర అడిగేవాడు, అయ్యా ప్రతిదీ కూడా నీ కట్టడలు నాకు నేర్పించు, నీ వాక్యము నాకు బోధించు, వివేకమైన ఆలోచన జ్ఞానాత్మను నాకు నేర్పించయ్యా, నాకు నేర్పించు. దేవుని అడుగుతున్నామా? ఆలోచనాత్మను నేర్పించమని, జ్ఞానాత్మను నేర్పించమని, ఎలా బ్రతకాలో నేర్పించమని, ఎలా జీవించాలో నేర్పించమని ప్రభువుని మనం నేర్పించమని అడిగే వారికి ఉండాలండి. మనకు కొద్దిగా తెలుసు, అన్నీ తెలిసినట్టే ఉంటాం. ఎప్పటికప్పటికి ప్రభు దగ్గర పాత దగ్గర నేర్చుకునే వారిగా ఉండాలి. ఆలోచనాత్మ, జ్ఞానాత్మ. అయ్యా నా పిల్లల్ని పెంచాలంటే నేను నా వల్ల కాదు, నా పిల్లలకి జ్ఞానారోగ్యం ఇచ్చి నువ్వు నేర్పించిన ఆయన, నా పిల్లలకు మంచి బుద్ధులతో నేర్పించిన ఆయన, మంచి ప్రవర్తనతో నా బిడ్డలు నేర్పించిన ఆయన. బిడ్డల గురించి అడగండి. ప్రియులారా, దావీదు అటే రీతిగా అతడు యుద్ధం నైపుణ్యం గలవాడేమో, యుద్ధం నేర్చుకున్నాడేమో, కత్తి తిప్పడం నేర్చుకున్నాడేమో, మీరు అందరు నేర్చుకున్నారేమో. కానీ నేను నా ప్రభు పాదాల దగ్గర ఆయన చిత్తములో ఉండడం నేర్చుకున్నాను. ఆయన చిత్తములో ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను. నేను ఆయన వాక్యమును బోధించమని నేర్చుకుంటానని అడిగాను. ఆయన నాకు మంచి నైపుణ్యం నేర్పించమన్నాను, నాకు జ్ఞానాత్మను నేర్పించమన్నాను, వివేకాత్మను నేర్పించమన్నాను. ఇవి నా దేవుని దగ్గర నేర్చుకున్నాను. నా దేవుని దగ్గర నేర్చుకునేవి నాకు చాలా, నాకు విజయం వస్తుంది. ప్రిబిడా, దేవుని దగ్గర నువ్వు నేర్చుకుంటే నీ ఎదుట ఎంత బలమైన శత్రువైనా, అనగా
కష్టమనే శత్రువు ఉండొచ్చు, బాధ అనే శత్రువు ఉండొచ్చు, పాపమనే శత్రువు ఎదురుగా ఉండొచ్చు. పెద్ద నైపుణ్యం నీకన్నా బలమైనదే ఉండొచ్చు, శక్తి గలదే నీ ఎదుట ఉండొచ్చు. కానీ దేవుని దగ్గర నువ్వు నేర్చుకున్న వాక్యమును బట్టి, ప్రార్థన బట్టి, ఆత్మీయ జీవితం బట్టి, నువ్వు నేర్చుకునే విధానం బట్టి దాని మీద విజయం పొందుకోగలుగుతావు. దేవుని నామమున చప్పట్లు కొడదామా? యుద్ధము యెహోవాదే. ప్రియుడా, నీకు నేర్పిస్తాడు. నీ చేతి వ్రేళ్ళకి యుద్ధము నేర్పిస్తాడు. నువ్వు ఎలా బ్రతకాలో నీకు నేర్పిస్తాడు. కష్టస్థితిలో కూడా నువ్వు అవిశ్వాసంలో పడిపోకుండా నువ్వు విశ్వాసంలో బ్రతకడానికి నేర్పిస్తాడు. సమయస్ఫూర్తి ఇస్తాడు, నేర్పిస్తాడు. సమయ అనుకూలంగా మాట్లాడేలా కూడా నేర్పిస్తాడు. ఏ టైంలో ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు. ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలో నేర్పిస్తాడు. ఏ ప్రదేశానికి వెళ్ళకూడదో కూడా నేర్పిస్తూ ఉంటాడండి. మొత్తం ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు, ప్రభువా ఒక అడుగు తీసి ఇంకో అడుగేస్తున్నానంటే ఇదేమిటి, నీ చిత్తమా కాదా? ఓ, ఆయన చిత్తమైతే నీకు నేర్పిస్తాడు. నీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రేమిడా, సమస్తం నేర్పించేవాడు ఆయన మనకు కలిగి ఉన్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు మనం విజయం సాధించగలుగుతామండి. దావీదుకి ఏమీ నేర్చుకోలేదండి. యుద్ధం ఎలా చేయాలో నేర్చుకోలేదండి. గొప్ప గొప్ప రాజులు హతము చేశాడండి. తన అన్నలు సైన్యంలో ఉన్నారండి. సైన్యముల యుద్ధము నైపుణ్యం గల వారు యుద్ధములో అన్నిటిలో ప్రావీణ్యులై ఉత్తీర్ణులు అయితేనే సైన్యములో ఉంటారు. అన్నలను మాత్రం యుద్ధములో నేర్పించాడు తండ్రి. దావీదును మాత్రం గొర్రెల దగ్గర కాపలా పెట్టాడు. నేర్చుకున్న వారికంటే ఏ నేర్పరి లేనివాడు, దేవుని పాదాల దగ్గర నేర్చుకున్నవాడు మాత్రం రాజై కూర్చున్నాడు. దేవుని మనకు మహిమలు చెప్పట్టుకొడదామా? ఏమి నేర్చుకోని వాడు గొప్ప రాజై సింహాసనానికి రాజైపోయాడండి. నేర్చుకున్న వారు సైన్యాధిపతులు, వారు ఆ యుద్ధంలో కూడా జయము పొందక గొలియాతు మీద కూడా యుద్ధానికి వెళ్ళలేక పక్కన కూర్చున్నారండి. ప్రేమిడా, అటువంటి ఆత్మధైర్యం, ఆత్మవిశ్వాసమును దేవుడిస్తాడు. ఆయన దగ్గర నేర్చుకునేవారిగా మనం ఉండాలండి. నేర్పరగల దేవుడు ఆయన నేర్చే మన ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ బ్రతుకులో, ఈ లోకంలో ఏ రీతిగా ఉండాలో, మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలో, కుటుంబాన్ని ఎలా ముందుకు లాక్రావాలో. ప్రిబిడా, నీ భర్తతో, నీ బిడ్డలతో, నీ కుటుంబంతో, అత్తమామలతో, ఆడబడుచులతో, తోడుకోళ్లతో నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా బ్రతకాలి నీకు నేర్పిస్తారు. బిడ్డలు మగబిడ్డలైన వారు నువ్వు ఆత్మీయ జీవితంలో ఎలా వెళ్ళాలి, నీ బిడ్డల కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరుచుకోవాలి, వారు ఏ రీతిగా మగబిడ్డలు నేర్పిస్తుంటాడు దేవుడు. ఆయన దగ్గర నేర్చుకుంటే సమస్తము నేర్పిస్తాడండి. మన వల్లైతే కాదు ప్రియులారా, దేవుడు సమస్తమును బోధించి మనకు నేర్పించేవాడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం రావాలి. దేవుని మందిరానికి వస్తున్న వారు వచ్చి వెళ్ళిపోయేవారుగా కదా, కానీ ఆ వాక్యాన్ని మనం ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. ఇంకా నాకు వాక్యము తెలియట్లేదండి, వాక్యము రావట్లేదండి, వాక్యం చెప్పినా నాకు అర్థం కావట్లేదండి, ఆ వాక్యం విన్నాకనే నాకు జ్ఞాపకం రావట్లేదండి. జ్ఞాపకం రాకపోతే సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళినా చదవకపోతే వాడు ఏమవుతాడు, ఫెయిల్ అయిపోతాడు. ఒక అక్షరం ఒక్కొక్కటి రాయకపోతే వాడు చదువులో ఏమంటారు, మొద్దు అంటారు. మొద్దు, చదువు రాని మొద్దు. సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా ఒక అక్షరం ఒక్కో కూడా రావట్లేదా అని ఆ తల్లిదండ్రులు ఎటుకంటారు. మనకి ఇన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితంలో వాక్యమును నేర్చుకుంటాకు వచ్చావు, ఎంతవరకు నేర్చుకున్నావు? ఎంతవరకు నీ ఆత్మీయ జీవితంలో ఆ వాక్యాన్ని బట్టి, నేర్పిన వాక్యాన్ని బట్టి నడుచుకునేలాగా ఉండావు? ఎంతవరకు? దేవుడు పదే పదే చెప్తున్నాడు, మనకి నేర్పిస్తున్నాడు. ఒక తల్లి తన బిడ్డకి నేర్పిస్తున్నట్టు, ఒక తండ్రి తన బిడ్డకు చెయ్యి పట్టుకొని నడక నేర్పిస్తున్నట్టు మన దేవుడు మన చెయ్యి పట్టుకొని నిత్యము నడిపిస్తూ ఉన్నాడు. మన చెయ్యి విడిచిపెట్టేవాడే కాదు, మన చెయ్యి పట్టుకుంటున్నాడు. ప్రతి అడుగు మనం వేసి